న్యాయం కోసం పోరాడదాం, న్యాయం కోసం పోరాడదాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి జస్టిస్. విఎల్ మీడియా, నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడైతే మనం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అయితే రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇక్కడ వాళ్ళకి స్టైఫండ్ పెంచాలి, అలాగే VCI గుర్తింపు రావాలి అని అయితే 18వ రోజు దీక్ష అయితే చేస్తున్నారు. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అంటే నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి చాలా లేఖలు అయితే సమర్పించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి బాధలు లేకపోతే ఏవైనా 5 ఏళ్ళు చదివి ఇప్పుడు వృధాగా మేము ఉండాలి అని అయితే చెప్తూ ఉన్నారు. అసలు వాళ్ళ యొక్క బాధలు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. అసలు ఏంటి, మీకేం న్యాయం కావాలి? నమస్కారం మేడం, మేము 18 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం మేడం. స్టూడెంట్స్ ఎవరు కాలేజీకి వెళ్లకుండా, స్టేట్లో ఉన్న 4 కాలేజీల్లో ఉన్న 300 స్టూడెంట్స్, మొత్తం 1500 స్టూడెంట్స్ ఎవరు క్లాసులకు వెళ్లకుండా రోడ్డు మీద కూర్చొని స్ట్రైక్ చేస్తున్నారు. రెండు కారణాలు మేడం. ఒకటి, మా కోర్స్ 5.5 years 4.5 years చదువుకున్న తర్వాత 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో చాలా రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ మా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంటాం. దానికి మాకు యూనివర్సిటీ నుంచి స్టైఫండ్ అనేది ఇస్తారు. 7,000 మేడం. 13 సంవత్సరాల నుంచి అప్పుడైతే 7,000 ఇచ్చారో ఇప్పటికీ అదే 7,000 మాకు ఇస్తూ వస్తున్నారు. అప్పటి జీవనాధారణ పెట్టి ఆ 7,000 ఇచ్చారు. బహుశా అప్పుడు సరిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూసుకుంటే మనం ఒక చోట నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళాలన్నా కానీ, పూట తినాలన్నా కానీ 100 రూపాయలు లేదు. ఇలా కనీసం అక్కడ స్టే చేయాలన్నా కానీ ఏ మాత్రం సరిపోదు. అలాగే మేము ఒక వారం రోజులు వైజాగ్ జూలో ఉంటే ఇంకో వారం గుంటూరులో ఉండాలి, ఇలా రీసెర్చ్ స్టేషన్లో. ఇలా రాష్ట్ర నలుమూలకి తిరిగి మా సేవను అందిస్తుంటాము. దీంట్లోనే పాటు 15 రోజులు పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ సేవ చేసి వస్తాం. కేవలం 7,000 ఇచ్చి దీంట్లో మేము సరిపెట్టుకోవాల్సి వస్తాం. మా జీవనాధారం ఎలా సరిపోతుంది, మేము ఎలా చదువు ఎలా సరిపోతుంది, మేము కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మేము అందుకోలేకపోతున్నాం. దాన్ని మేము యాజ్ పార్ విత్ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే మాకంటే తక్కువ ర్యాంకులు వచ్చి ఆయుష్ కానీ మెడికల్ BDS కానీ వాళ్ళకి 25,000 స్టైఫండ్ ఇస్తున్నారు. వాళ్ళలాగా మాకు 25,000 స్టైఫండ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే VCI రికగ్నిషన్ మేడం. స్టేట్లో ఉన్న 4 కాలేజీలు ఉండే, తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం, గరివిడి. ఆ 3 కాలేజీల స్టూడెంట్స్ కి VCI రికగ్నిషన్ ఉంది. మా కాలేజ్కి వచ్చేసరికి మొదటి 2 సంవత్సరాలకు మాత్రమే ఉంది, 3rd and 4th years కి లేదు. ఒక 2 months లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 69 మంది ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళబోతున్నారు. ఈ రికగ్నిషన్ ఉంటేనే బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వాలన్నా కానీ, లేదు అయిపోయాక PG ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా రాయాలన్నా కానీ, ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలన్నా కానీ మా సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదు. రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి నువ్వు బయటకు వస్తేనే మా సర్టిఫికేట్ కి మేము చదివిన చదువుకి అంటే ఒక 5.5 సంవత్సరాలు చదువు చదివాము అనే ఒక నిర్ధారణ మేము కల్పించాలంటే రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి బయటకు వస్తేనే మాత్రం అది వ్యాలిడ్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చదువు చదివి ఏం చేసినాం, మాకు గుర్తింపు లేకపోతే మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ గుర్తింపు అంటే ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నారు. తల్లిదండ్రులు అసలు అంటే కాలేజీలకు వెళ్ళండి తర్వాత వచ్చి ఇందులో ఏదో ఒకటి అయితే సర్ది చెప్పడానికి చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవగాహన లేకో ఏదో. తల్లిదండ్రులు అసలు ఏమంటున్నారు మీ తరపు నుంచి? అయితే మా ఇంట్లో మా అమ్మ నాన్న చదువుకోలేదు మేడం. మాది ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఇలా మనకి స్ట్రైక్ జరుగుతుందమ్మా అని తెలిసినప్పటినే, అరే ఎందుకయ్యా మనకు అవసరమా, ఇన్ని సంవత్సరాలు చదువుకున్నావు కదా, అదే చదువుకొని వచ్చేయ్యా, ఇక్కడ ఇంటికి వచ్చేయి, ఏదో చేద్దాం, గొడవలు ఎందుకు మాకు అని వాళ్ళు భయపడిపోతున్నారు. అంటే ఇన్నాళ్ళు చదివావు, నేను డాక్టర్ అవుతాను అని చెప్పుకుంటాడు మా ఊర్లో, మా అబ్బాయి డాక్టర్ అని. తీరా మా అమ్మ చూస్తే వదిలే వచ్చి ఎవరికేం చెప్పాలా, అమ్మా నేను డాక్టర్ అవుతాను కంగారు పడక మా నాన్నకి చెప్పాలా, మా అమ్మకి చెప్పాలా, వాళ్ళ అమ్మ పిల్లడికి ఏమైనా అయిద్దాము, ఎందుకు గొడవలు వచ్చేయా అని ఇంటికి అంటున్నారు. లేదమ్మా నేను ఇక్కడ చేస్తానని మా అమ్మకి చెప్పలేకపోతున్నా, మా నాన్నకి చెప్పలేకపోతున్నా, కంగారు పోతున్నారు ఏమైద్ది మా భవిష్యత్తు అని. అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి సదుపాయాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల VCI అయితే గుర్తింపు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రుల్లో కూడా అంటే ఇటువంటి ఆందోళన చేయడం వల్ల వాళ్ళకి ఒక భరోసా లేకుండా వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం వల్ల అటువైపు తల్లిదండ్రులు విద్యార్థులు ఇంతమంది బాధను అయితే ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలని అయితే కోరుకుంటున్నాను.